యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత దివ్యపాద పద్మాలకు నమస్కరిస్తూ నా గురుదేవులు సదానందగిరి బాబా వారికి, నా గురుదేవులు శంకరానందగిరి మహారాజ్ వారికి, వారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. రామ్మూర్తి గురువుగారు చెప్పారు శ్వాస యొక్క ప్రాశస్త్యం. అలాగే శ్రీ విద్యలోకి వెళ్తే మా ఆచారంలో శ్రీ విద్యని చంద్ర విద్యగాను, గాయత్రి మంత్రాన్ని సూర్య విద్యగాను చెప్తారు. అంటే ఈ రెండు విద్యలు కూడా మనలోని రెండు నాడులకి ముడిపడి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దాకా వస్తే కూడా ప్రాణం, శ్వాస వీటి మీదే ఆధారపడి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అన్నింటికీ ముఖ్యం శ్వాసే. పత్రిజీ మహారాజ్ గారు చెప్పినా, వీరు చెప్పినా, వారు చెప్పినా, ఎవ్వరు చెప్పినా అన్నింటికీ ఆధారం శ్వాసే. ఆరోగ్యం కావాలా? శ్వాస. ఐశ్వర్యం కావాలా? శ్వాస. ఆనందంగా జీవించాలా? శ్వాస. సంసార జీవితం సవ్యంగా ఉండాలా? శ్వాస. మరి ఎందుకు ఇవన్నీ చివరికి ప్రతి వ్యక్తి సమాజానికి, కుటుంబానికి, దేశానికి హితుడుగా ఉండాలి అంటే కూడా దానికి పరిపూర్ణమైన శ్వాస తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ సద్గుణాలు అలవడతాయి. ఇలా పైపైన శ్వాసించి శ్వాసని మర్చిపోయి జీవిస్తే అక్కడ తమోగుణం పెరిగిపోతుంది. దానికోసమై శ్వాసే ఆధారం, శ్వాసే దైవం, శ్వాసే గురువు. పత్రిజీ మహారాజ్ గారు మీ అందరికీ ఒకటి చెప్పారు. మీ గురువు ఎవరని చెప్పారు? వినిపించలేదు. శ్వాసే మీ గురువు అన్నారు. మీ గురువు గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇదిగో ఇప్పుడు మా స్వామి చెప్పారు, నేను మా గురువు నుంచి క్రియ ఇలా నేర్చుకున్నాను, మా గురువు గారు ఇలా చేయమన్నారు అని చెప్పారు. నేను చెప్తాను, మా గురువు గారు శ్రీ విద్య బోధించారు, శ్రీ విద్య నుంచి సౌభాగ్య విద్య ఇచ్చారు, సౌభాగ్య విద్య నుంచి మహాషోడశి విద్య ఇచ్చారు అని చెప్పి వాటిలోని ఔన్నత్యాన్ని చెప్తాను. మరి మీ గురువు అయిన శ్వాస నుంచి మీరేం నేర్చుకున్నారు? ఎవరేం నేర్చుకోలేదా? కాసేపు శ్వాస తీసుకోండి అందరూ. నేను చెప్పే వరకు ఎవరు గాలి వదలకూడదు, తీసుకుంటూనే ఉండండి. సాధ్యమా? మరేం దీని నుంచి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు చెప్పండి. వదిలిపెట్టకపోతే తీసుకోవడం అసాధ్యం అన్నదే శ్వాస మనకి నేర్పించే అద్భుతమైన యోగం. ఏమేమి వదిలేద్దాం? ముందు పత్రిజీ గారు చెప్పిన మాంసాహారాన్ని పూర్తిగా వదిలేద్దాం. మరి దేన్ని పట్టుకుందాం? అది వదిలేసాం, మరి దేన్ని పట్టుకుందాం? ధ్యానాన్ని. నిత్యం ధ్యానాన్ని ఆచరిద్దాం. ఈ ధ్యానం ఆచరించడం చూసారా, అతి సూక్ష్మంగా చెప్పారు. ఇక్కడ క్రియలు లేవు, లేకపోతే మంత్రాలు లేవు, సాధనలు లేవు, ఏం లేవు. అతి సూక్ష్మంగా కాసేపు కూర్చోండిరా, శ్వాసని గమనించండిరా అని చెప్పేశారు. అవునా? మరి ఇది మీకు అందించడానికి ఆయన ఎంత చేస్తుంటారో ఓ చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. కాశీకి దగ్గరలో విదర్భ నగరంలో ఒక మహాపండితుడు ఉండేవారట. వారు అఖండ జ్ఞాన సంపన్నులు. వేదాంగాలను, ఉపనిషత్తులను అన్నిటినీ అధ్యయనం చేసి పరిపూర్ణ ఆత్మతత్వాన్ని సిద్ధింపచేసుకున్న మహాపురుషుడు. ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చారు. అందరినీ కూడా ఆయన మోక్ష విద్యను నేర్పి అందరూ ముక్తిని పొందేలా చేశారట. అలా ఎన్నో సంవత్సరాలు జరిగిన తర్వాత ఇక ఈ శరీరం నుంచి నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని ఆ మహానుభావులు గుర్తించారట. గుర్తించి, అరే నాకు కాశీలో ఈ శరీరాన్ని వదలాలని ఉందిరా అని చెప్పి తన శిష్యులలో చెప్తే, అప్పుడు ఆ శిష్యులందరూ కలిసి, ఆ రోజుల్లో ఇవి లేవు కదా, వాహనాలేమీ లేవు కదా, పల్లకీని సిద్ధం చేసి వారి శరీరానికి ఇబ్బంది కలగకుండా అతి మృదువైన సున్నితమైన పరుపులు సిద్ధం చేసుకొని వారిని దానిలో పడుకోబెట్టుకొని 4 శిష్యులు భుజాన మోసుకుని వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తూ ఉండే సుమారు 4 రోజుల ప్రయాణం. ఆ ప్రయాణంలో గురువుగారు ఇంకా అలసిపోవడం మూలాన అతి త్వరగానే అవసాన కాలం దాపురిస్తోంది అని ఆయన గుర్తించి, ఏమో ఇన్ని రోజులు ప్రయాణం చేశాం కదా, మేమేమైనా కాశీ చేరుకున్నామేమో, ఈ శరీరాన్ని నేను కాశీలో వదులుతానేమో అన్న ఆశతో ఆయన ఎక్కడ దాకా వచ్చామురా అని అడిగారంట.
ఇంకా కాశీ రాలేదు గురువుగారు అంటే, మరి ఇప్పుడు ఎక్కడున్నాము అన్నారట. అప్పుడు ఆ శిష్యుడు ఒకడు, మురికివాడలో ఉన్నాము గురువుగారు అని చెప్పారట. ఆయన అంతిమ క్షణంలో ఏమిన్నారు? మురికివాడ అనే ఒక మాట విన్నారు. ఆ మాట విని మురికివాడలోన అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు. వింటూ అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు. అలా వదిలేసిన తర్వాత కొంతకాలానికి ఆయన ఇంకొక రాజ్యానికి దగ్గరలో ఉన్న మురికివాడలో వచ్చి పుట్టారట. ఎందుకలా? మనం అంతిమ కాలంలో చివరి శ్వాస వదిలేటప్పుడు దేన్ని స్మరిస్తామో, దేన్ని వింటామో, దేనిని కంటామో, కనడం అంటే చూడడం, ఆ స్థితిని మనం పొందుతాము. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని చెప్పారు. మన వేదాలు, మన వేదాంతాలైన ఉపనిషత్తులు, అలాగే మన ఎన్నో పురాణాల్లో కూడా ఈ విషయాన్ని మనకు తెలియచేశారు. అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? మనందరం నిరంతరం దైవనామాన్ని స్మరించాలి, నిరంతరం దైవాన్ని దర్శించాలి, నిరంతరం దైవం గురించే మననం చెయ్యాలి. అంటే మాతాజీ గారు మాకేం మంత్రాలు ఇవ్వండి, మేమేం చెయ్యాలి? మంత్రం కూడా ఏం చెప్తుంది అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారిని ఎవరైతే అంతర్ముఖంగా ఆరాధిస్తారో సమ ఆరాధ్య. అక్కడ కూడా ఎంత అందమైన అర్థం ఉందో చూడండి. సమ అంటే సమానంగా, అంతర్ముఖంగా నేను మీరు ఒక్కటే అమ్మ అని ఎవరైతే అమ్మని ఆరాధిస్తారో వారికి మాత్రమే అమ్మని పొందే అర్హత వస్తుంది. బహిర్ముఖ సుదుర్లభ. మనం నోటితోటి పెద్ద పెద్దగా మంత్రాలు చదివినా, లేకపోతే లక్షలు లక్షలు జపించామన్నా, ఏమి చేసినా అమ్మవారు దొరకరట. ఎలా దొరుకుతారు? ఏ బీజమైతే నీకు గురువు నుంచి ప్రాప్తించిందో ఆ బీజాన్ని ప్రాణంతో కలిపి, అంటే శ్వాసతో కలిపి మౌనంగా జపించడం ద్వారా అమ్మతో సమానమైన, దైవ సమానమైన స్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అవునా? ఈ విషయం ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్న రవిశాస్త్రి గారు, మేము మళ్ళీ మాట్లాడకూడదు ఎక్కువసేపు, శ్వాస 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 ఏమని చెప్పారు? శ్వాసలో లేనిది లేకుండా అద్భుతమైన గ్రంథం పత్రిజీ మహారాజ్ గారి ఆశీస్సులతోనూ, శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారి ఆశీస్సులతోనూ రవిశాస్త్రి గారిని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. చదివారా? ఒక్కసారి పేజీ పేజీ తిప్పి చూడండి. వేదాలు చదవనవసరం లేదు, ఉపనిషత్తులు చదవనవసరం లేదు, మంత్రతంత్ర యంత్రాల సాధన చెయ్యనే అవసరం లేదు. శ్వాసని గట్టిగా పట్టుకుంటే మనం తరించేస్తాం. అలా కాకపోతే మనకు తరించడం అసాధ్యం. అలా జరిగింది. ఈ మహానుభావుడు మరణించి ఇక్కడ మురికివాడలో పుట్టాడని చెప్పుకున్నాం కదా. పుట్టిన తర్వాత ఈయన మాట్లాడడం మానేశాడంట. ఎందుకంటే అంత సాధకుడు కనుక, అరే ఓ చిన్న మాట విన్నందుకు, చిన్న మాట అన్నందుకు నేను వచ్చి ఇక్కడ పుట్టానురా, కనుక నేను ఈ జన్మలో మాట్లాడను అని అసలు ఇంక ఏది వినిపించుకోవట్లేదు, ఏది కనిపించుకోవట్లేదు. మౌనంగా ఎంతసేపు తనలో తాను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడట. పిల్లవాడు పెరుగుతూ ఉండే కొద్దీ వాడు నడవడం లేదు, మాట్లాడడం లేదు, ఏం లేదు. తల్లిదండ్రులు అందరూ ఏమనుకున్నారు? వీడు మూగవాడు, వీడికి చెవిటివాడు, వీడికి ఏమీ వినిపించదు, ఏమీ మాట్లాడలేడు, వీడు అసమర్థుడు అంటూ ఆయన్ని నిందించుకుంటూ ఉన్నారంట. ఇలా ఆ పిల్లవాడు పెరిగి 20-21 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఆ వంశం తరతరాలుగా ఆ రాజ్యానికి రాత్రి వేళ కాపలా కాసే కుటుంబం అన్నమాట. ఈ కుటుంబంలో ఇప్పుడు వీళ్ళ తండ్రి ఉన్నాడు ఆ కాపలా కాసే పదవిలో. కానీ పొరుగురులో వాళ్ళ బంధువులు శరీరం వదలడం మూలాన తప్పనిసరిగా ఇతను అక్కడ వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ బడుద్దాయ్, ఈరోజు ఒక్కరోజు రాత్రిపూట నా కోసం ఈ డప్పు కొట్టుకుంటూ అక్కడ తిరగరా. అలా తిరగడం మూలాన ఈరోజు రాజ్యానికి కాస్త కాపలా కాసిన వాడు అవుతావని ఒప్పించుకున్నాడట. ఒప్పించుకున్న తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా, నాకు ఒక జడుడు మూడుడు ఒక కొడుకు మోగవాడున్నాడు, వాడిని మాత్రం ఈరోజు నేను ఇలా కాపలాకి పంపించగలను, నేను ఈరోజు తప్పనిసరిగా పరుగురు వెళ్ళి రావాలి, మీరు దయతో అనుమతి ఇవ్వమని అడిగారట. సరే, రాజుగారు మనసులో, నేను ఎటు మారువేషంలో రాజ్యాన్ని కాపలా కాసుకుంటాను కదా, పర్లేదు వీళ్ళకి అనుమతి ఇవ్వచ్చు అని సరే వెళ్ళి రమ్మన్నారట.
రాత్రి వేళ ఇతను డప్పు తీసుకొని బయటికి వచ్చాడు. 10 గంటలు మొదటి జాము రాగానే ఇతను ఏం చేస్తాడో చూద్దామని రాజుగారు మారువేషంలో వెనక అనుసరిస్తూ ఉన్నాడు. మొదటి జాము రాగానే ఆ అబ్బాయి డప్పు వాటిస్తూ మాతా నాస్తి పితా నాస్తి బంధుర్నాస్తి సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి వేదాంత వాక్యం చెప్పేశాడంట. ఇదేంటిరా, ఇతను మూగవాడన్నారు, ఇతనేమో మహానుభావుడే, ఇంతటి మహావాక్యం చెప్పాడే అంటూ సరే ఇంకా 2-3 జాములు ఉంటాయి కదా, మళ్ళా కదులుతూ ఉన్నారు ఇద్దరు, వెనక రాజుగారు ముందు మహానుభావుడు. ఇలా 2వ జాము రాగానే మళ్ళీ ఈయన వచ్చేసేసి కామః క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టతి తస్కరాహ జ్ఞానరత్నమపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మళ్ళీ చెప్పాడంట. అంటే ఏంటి దీని అర్థం? ఒరే, నీ కామము క్రోధము లోభము లాంటివన్నీ దొంగలురా, నీలోని జ్ఞానరత్నాన్ని అపహరించుకుపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ 2వ జాములో చెప్పాడట. ఇలా మళ్ళా ముందుకు వెళ్ళాడు. 3వ జాము రానే వచ్చింది. అప్పుడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ 3వ మాట కూడా చెప్పారట. ఈ విషయాలు అయిపోయినాయి. ఇతని ఇంటికి వెళ్ళాడు. రాజుగారు అంతఃపురానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళ తండ్రి రాగానే మహారాజు గారు తండ్రిని పిలిచి, అయ్యా, నీ కొడుకు మూర్ఖుడు కాడు, మూగవాడు కాడు, చెవిటివాడు కాదు, మహాజ్ఞాన సంపన్నుడు, పూర్వజన్మలో అద్భుతమైన యోగాన్ని అభ్యసించి పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్న సిద్ధపురుషుడు, అంతటి మహానుభావుడు మా రాజ్యంలో ఉండడం మా అదృష్టం. మీరు ఏ ఉద్యోగం అతను కావాలని అడిగితే నేను ఆ ఉద్యోగం ఇస్తాను, ఒక్కసారి మీ బిడ్డని అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పాడట. అలాగే రాజుగారు అతను తీసుకురావడం, రాజుగారు మహానుభావ అంటూ ఆయన పాదాలు కడిగి నమస్కరించుకొని, మీరు ఇక్కడ ఏం చేస్తే ఆ ఉద్యోగం మీకు ఇస్తాను, మీకేం ఉద్యోగం కావాలో అడగమన్నాడట. అంటే వెంటనే ఇతను, మహారాజా, మీ రాజ్యంలో ఘోరమైన నేరాలు చేస్తే ఏం శిక్ష విధిస్తారు అంటే శిరచ్ఛేదన అని చెప్పాడట. ఆ శిరచ్ఛేదన జరిగే వేళ నేను ఆ శిరచ్ఛేదన చేసే నేరస్తులను నా దగ్గరికి పంపించమని అడిగాడంట. సరే, ఏం కావాలి? అందంగా ఒక కుటీరం, ఆ కుటీరం ఎదురుగా దేవతా విగ్రహాలు, ధూప దీపాలు, అద్భుతమైన అలంకరణలు, నిరంతర భగవన్నామస్మరణ, వీటన్నిటినీ ఆ కుటీరం చుట్టూరు సిద్ధం చేశారట. సిద్ధం చేసిన తర్వాత రాజువారు ఇలాంటి ఘోరమైన నేరాలు చేసే నేరస్తుల్ని శిక్షించమని అక్కడికి పంపిస్తున్నారట. ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆ దేవతా విగ్రహాలను చూడండి, మీరు ఆ దైవనామాన్ని వినండి, మీరు ఆ దైవనామాన్ని అనండి అని చెప్పి అప్పుడు శిక్ష అమలు జరిపిస్తున్నాడట. ఇలా జరిగితే కొంతకాలం తర్వాత పైన యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. ఎందుకు? అక్కడ వాళ్ళందరూ భగవన్నామాన్ని స్మరిస్తూ, భగవంతుణ్ణి దర్శిస్తూ, భగవంతుడి నామాన్ని వింటూ శరీరాలు వదిల మహత్పుణ్యమా అని జన్మరాహిత్యం పొందారట. మరి ఆయన అన్ని జన్మల సారాన్ని, అన్ని జన్మల సాధనని ఒక్క చిన్న పనితో మన అందరికీ పత్రిజీ గారు మోక్షాన్ని ఇచ్చినట్లు ఆయన వాళ్ళకి అలా మోక్షం ఇస్తున్నారు. ఇంత అద్భుతమైన యోగవంతమైన జ్ఞానాన్ని అందించిన గురువుల పట్ల ఎలా ఉండాలో మీకు చెప్పారు. నిరంతరం గురుస్మరణ మన బాధ్యత, మన ధర్మం. నిరంతరం శ్వాస ధ్యాస మన అందరి ధర్మం. దీని ద్వారా అందరూ తరించాలని పత్రిజీ మహారాజ్ గారు ఏదైతే కోరుకున్నారో వారి పట్ల అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి వినయ విధేయతలతో వారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యాన్ని మీరు నిర్మించుకోండి. వారు ఏమేమి నిర్మించి వెళ్ళారు? శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్. ఈ మూడింటి యొక్క అద్భుతమైన పరిపూర్ణ ఫలం ఏంటి అంటే అందరూ సదానంద యోగ జీవనం. మీ అందరూ ఈ ఆనంద జీవన యోగాన్ని స్థాపించుకుంటే వారు స్థాపించిన ఈ మూడింటికి సార్థకత లభిస్తుంది. అర్థమైందా? ఇక నుంచి ఇంకా భక్తితో, ఇంకా శ్రద్ధతో ధ్యానాన్ని ఆచరించి అందరూ సద్గురు అనుగ్రహాన్ని పొంది శాశ్వత మోక్షాన్ని పొందండి. శ్రీ గురుభ్యో నమః.